బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము కొలతలతోని బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రజెంట్గా షాప్లలో ఈ విధంగానే కట్ చేస్తున్నాం కదా, అందుకోసమే ఏ విధంగా తీసేసుకోవాలో చెప్తాను చూడండి. సో దానికోసం అయితే ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్ మనకి ఆపోజిట్లో తీసేసుకోవాలి. అప్పుడు క్లోజ్డ్ పార్ట్ మనకి ఆటోమేటిక్గా ఇటు సైడ్ వచ్చేస్తాయి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఎందుకోసం అంటే ఇక్కడ పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్, దానిపైన పావించే డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి. మరి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ నుండి స్ట్రైట్ గా కిందికి పెట్టేసుకోండి. మనకి ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి. సో ఇక్కడ నాకు 14.5 ఇంచులు అయితే కావాలి. ఇదిగోండి ఈ పైన లైన్ దగ్గర నుండి 14.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ తీసేసుకోండి. తర్వాత హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇంకో లైన్ తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ అనేది పడుతుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది నడుము కొలత. చూడండి నడుము యొక్క కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే చెస్ట్ యొక్క కింది భాగంలో ఇక్కడ లూజ్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. టైట్గా ఈ విధంగా పట్టేసి తీసేసుకోండి. ఇక్కడ నేను తీసుకుంటే నాకు వచ్చేసి 28 ఇంచులు అయితే ఉంది. సో 28 ఇంచులని 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది? 7 ఇంచులు అయితే వచ్చేసింది. చూడండి 7 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే బ్లౌజ్ ఏ బ్లౌజ్ అయినా కూడా మనం 1 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ నడుము కొలత అయిపోయింది కదా, చెస్ట్ కొలత. ఎగ్జాక్ట్ చెస్ట్ కొలత అయితే అవసరం లేదు మనకి, అప్పర్ చెస్ట్ కొలత తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే వెనకాల సైడ్ నుండి ఇలా రౌండ్గా పట్టేసుకోండి. ఇక్కడ టేప్ అనేది పట్టేసుకునేటప్పుడు ముందు ఏ ప్లేస్లో ఉంది అంటే ముందు చూడండి, ముందు ఇక్కడ ఉంది కదా, సారీ ఇదిగోండి ముందు ఈ ప్లేస్లో ఉంది కదా, వెనకాల కూడా సేమ్ ఇదే ప్లేస్లో ఉండాలి. పైకి కిందికి జరగకుండా పర్ఫెక్ట్గా పట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి 34 ఇంచులు ఉంది. ఇదే తీసుకునేటప్పుడు ఇక్కడ కింద తీసుకునేటప్పుడు టైట్గా తీసుకోవాలి అని చెప్పినాను కదా, ఇక్కడ కొంచెం లూజ్గా తీసేసుకోండి, అంటే నార్మల్గా బట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఎంత ఉంది? 34 ఇంచులు ఉంది. సేమ్ 34 ఇంచులని 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి. ఎంత వస్తుంది మనకి? 8 4 32, 8.5 ఇంచులు అయితే వస్తుంది. 8.5 అయితే 34 ఇంచులు వస్తాయి. మరి ఈ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. చూడండి ఇక్కడ 8.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత కదా. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసుకోండి. అదేవిధంగా సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ ఎంత తీసుకోవాలి అవునా? సో బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉందో తీసుకునేటప్పుడు అప్పుడే బ్యాక్ సైడ్ నెక్ పొడుగు కూడా తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నాకు బ్యాక్ నెక్ పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు కావాలి. చూడండి ఇక్కడ పైనుండి 10.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి 10.5 ఇంచులు, దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసుకున్నా. ఎందుకు ఇక్కడ 1/2 ఇంచు పైకి తీసేసుకున్నాను అనంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం. ఇది క్లియర్ కదా. మరి ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇక్కడ మనకి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది డౌట్. మరి ఏ విధంగా తీసేసుకోవాలి చెప్పండి. సో నార్మల్గా ఇప్పుడు మనం ఇక్కడ కొలత తీసుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది? 34 ఇంచులు అయితే వచ్చేసింది అవునా. సో ఎవరికైనా ఇక్కడ చెస్ట్ కొలత, ఈ చెస్ట్ కొలత 30 నుండి 40 మధ్యలో ఉంటే ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోండి. ఓకే, ఎవరికైనా 30 నుండి 40 మధ్యలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా 5.5. 40 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎంత అంటే 6, 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎంత అంటే 5 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ 34 ఉంది కదా, ఇక్కడ నేను 5.5 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాను. 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత నెక్ కోసం నేను 2.2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ 2.2 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.2 ఇంచులు ఇక్కడ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచు కానీ డీప్ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఒక 1/2 ఇంచు తీసేసుకోండి. అది మన ఇష్టం. డీప్ ఎక్కువ కావాలి అంటే 1/2 ఇంచు, తక్కువ కావాలంటే 1/2 ఇంచు తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా మందికి నా దగ్గర స్కేల్స్ లేవు, కర్వ్ స్కేల్ లేదు, ఆ స్కేల్ లేదు, ఈ స్కేల్ లేదు అనకుండా నార్మల్ ఇట్లా కలిపేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది నెక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చంక మార్కింగ్ చేసుకోవాలి కదా. చంక కోసం చూడండి ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం? 5.5 ఇంచులు. సేమ్ అదే 5.5 ఇంచులు కింది కూడా ఒక ప్లేస్లో తీసుకుంటున్నా. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి నార్మల్గా లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి తీసుకున్నాం.
ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం. ఓకే, మరి చంక డౌన్ ఎవరికైనా 6 తీసుకోమంటారా అని అనొచ్చు మీరు, అవునా? సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చంక ఎట్లా తీసుకోవాలి అంటే ఈ కొలత అనేది తీసుకోవాలి. ఈ కొలత అనేది ఎట్లా తీసుకోవాలో చూడండి ఒకసారి. ఇది తీసుకోవడం కొంచెం టేప్ అనేది కింది నుండి పైకి పెట్టేసుకోవాలి ఇలా. ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే ఇప్పుడు మనకి చంక కొలత ఎంత వచ్చింది? 15 ఇంచులు ఉంది. చంక కొలత 15 ఇంచులు ఉంది. మరి ఇక్కడ మనం చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే చంక డౌన్ ఏ సైజ్ బ్లౌజ్కైనా 6 తీసుకోవాలంటే అలా తీసుకోవద్దు. ఏ సైజు వాళ్ళకైనా 5 నుండి 6.5 మధ్యలో సెట్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ నేను ఫస్ట్ 6 ఇంచులు పెడుతున్నా. అది కరెక్టా అంటే చెప్పట్లేదు, నేను నార్మల్గా ఉంటుంది కావచ్చు అని తీసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి. రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల వచ్చింది కదా, ఈ మూల దగ్గర ఇలా ఒక లైన్ తీసేసుకోండి. ఇక్కడ డీప్ నెక్ ఉందనుకోండి 1/4 ఇంచ్ తీసేసుకోండి. డీప్ తక్కువ ఉంటే 1.5 ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి చంక అయితే మార్క్ చేసుకున్నాం. ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి. చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? 8 ఇంచులు వచ్చింది. అంటే ఒక సైడ్ 8 ఇంచులు, 2 సైడ్లు కలిపితే మనకి ఎంత వస్తుంది? 16 ఇంచులు వస్తుంది. కానీ మన కొలత ఎంత వచ్చింది? 15 ఇంచులు వచ్చింది. సో ఇప్పుడు మనకి 1 ఇంచ్ ఎక్కువ వచ్చింది అంటే ఏమైతుంది? 1 ఇంచ్ మొత్తం ఇక్కడ మనకి లూజ్ అయితే అవుతుంది, అవునా? సో ఆ లూజ్ అయినప్పుడు ఏంటి? బ్లౌజ్ అంతా కూడా చంక భాగంలో ముడతలు వస్తాయి, లూజ్ అవుతుంది. డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి భుజాలు కూడా జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా ఉండొద్దు అని అనుకుంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి కొంచెం పైకి జరిపేసుకోండి. పైకి జరిపేసుకొని సేమ్ మళ్ళీ మూల దగ్గర ఈ విధంగా తీసేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా, ఇది ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకున్నాం. ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది? రైట్ 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. సో 7.5 అంటే ఇంకో సైడ్ కలిపితే ఎంత? 15 ఇంచులు. అంటే మన చంక కొంత 15 ఇంచులు కరెక్ట్గా మ్యాచ్ అయింది. మరి ఇక్కడ ఎంత తీసుకున్నాం? చంక డౌన్ 5.5 ఇంచులు తీసుకున్నాం. సో 5.5 ఇంచులు తీసుకుంటే చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఇంకొందరు అనొచ్చు అట్లే మీరు పైన నుండి తీసుకుంటే ఎవరికైనా గదే 6 ఇంచులు కదా అని. సో ఒక్కొక్క స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. నేను ఈ మెథడ్లో కట్ చేసుకుంటాను. నేను ఈ మెథడ్లో ఎందుకు కట్ చేసుకుంటాను అంటే చంక కొలత చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినప్పుడు మనకి ఎక్కడ ముడతలు వస్తాయి, ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే పర్ఫెక్ట్గా 6 ఇంచులకి మ్యాచ్ కావచ్చు కాకపోవచ్చు, ఒక పాయింట్ పైకి కావచ్చు, ఒక పాయింట్ కింది కావచ్చు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఈ చంక కొలతకి ఈ చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ చాలా మంది ఏమంటారు? షోల్డర్ జారుతున్నాయి అంటారు, అవునా? సో ఆ షోల్డర్స్ అనేవి జారకుండా ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్లో ఒక లైన్ అయితే మార్క్ చేసుకోండి. అప్పుడు మీకు షోల్డర్స్ అనేవి జారే ఛాన్స్ ఉండవు. అదేవిధంగా ఇంకొందరు ఏమంటారు? బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లేస్తుంది అంటారు. సో ఆ బ్లౌజ్ అనేది లెవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి? 3, 4 ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ సైడ్కి మాత్రం తప్పకుండా ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఉండే విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ వెనకాల భాగంలో లెవ్వడం అనేది జరగదు. అదేవిధంగా ఇంకొందరు ఏమంటున్నారంటే ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది చూడండి, ఈ షోల్డర్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా షోల్డర్ పైన ఉండకుండా ముందుకు జరుగుతుంది, ఇట్లా పైకి ముందుకు వస్తుంది అని అంటారు. సో ఆ ముందుకు వస్తుంది అంటే దానికి రీజన్ ఏంటంటే బ్లౌజ్ యొక్క సైడ్ ఫిట్టింగ్ కరెక్ట్గా లేకపోతేనే మీకు ఆ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంత కరెక్ట్గా కట్ చేసుకున్నాక మీరు అదే ఆ ప్రాబ్లం వస్తే కనుక మీకు లూజ్ ఉంటేనే అలా అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఏం కట్ చేసుకున్నాం? ఫ్రంట్ పార్ట్ కాదు. నేను చెప్పే మెథడ్లో ఎప్పుడు కూడా వెనకాల భాగం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి, లేదు అంటే హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్కి వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఇటు ఇంకో సైడ్ ఉంటుంది చూడండి, ఇటు సైడ్కి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం చూడండి. యాక్చువల్లీ ఇట్లా తిప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు, కానీ నార్మల్ నాకు ఫ్రీ మూమెంట్స్ కానీ తిప్పేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఉంది కదా, దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేయడం వల్ల మనం ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఒక లైన్ అయితే మార్క్ చేస్తున్నాను చూడండి. ఇది ఎందుకోసము? కింద పోగులు అట్లా ఉంటాయి కదా, అందుకోసం ఈ విధంగా లైన్ మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? కింద మనకి పైపింగ్ కావాలి అనుకుంటేనేమో 1/2 ఇంచ్ తీసుకోండి, లేదు ఫోల్డింగ్ కావాలి అనుకుంటే 1 ఇంచ్ తీసేసుకోండి. అదేవిధంగా మీకు కనుక ఈ మోడల్ బ్లౌజ్ కనుక మీకు నచ్చింది అని అనుకోండి. సో ఆల్రెడీ ఈ వీడియో అనేది ఛానల్లో పోస్ట్ చేసినాను, ఒకసారి మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ హ్యాండ్స్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఈ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అదేవిధంగా మీకు ఏమైనా మోడల్ బ్లౌజెస్ అవసరం ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి, నేను దానికి తగ్గ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఏ హ్యాండ్స్ కావాలి అనేది మన ఇష్టం. ఎల్బో హ్యాండ్సా లేకపోతే షార్ట్ స్లీవ్సా, ఏ హ్యాండ్స్ కావాలి అన్నా ఎల్బో హ్యాండ్స్ అనుకోండి. ఇప్పుడు హ్యాండ్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు హ్యాండ్స్ యొక్క పొడుగు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి
ఇక్కడ వరకు మనమే పట్టేసుకోవద్దు, ఇలా తీసేసుకోవాలి, ఇక్కడ పట్టేసుకోవాలి ఇంకొకరు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే నాకు వచ్చేసి హ్యాండ్ యొక్క పొడుగు 10.5 ఇంచులు అట్లయితే వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మీరు ఇట్లా ఫోల్డ్ చేయలేదు అనుకోండి, కొంచెం ఎక్కువైనా ఇది వచ్చేసి ఇక్కడ రావడం వల్ల మనకి ముడతలు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా రావద్దనుకుంటే ఖచ్చితంగా ఇలా తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నాకు హ్యాండ్ యొక్క పొడుగు ఎంత వచ్చింది, 10.5 ఇంచులు వచ్చేసింది. ఇక చూడండి 10.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇక్కడ ఒక పొడుగు లైన్ అయితే గీసేసుకుంటున్నా. నెక్స్ట్ ఇది ఉంటుంది చూడండి, దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క రౌండ్ అంటాం. ఇది ఎంత ఉంది అంటే ఇదే విధంగా తీసేసుకోవాలి, మరి ఇలా రౌండ్గా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి 10 ఇంచులు ఉంది. సో 10 ఇంచుల సగం ఎంత, 5 ఇంచులు. ఇక్కడికి 5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. క్లియర్ కదా. నెక్స్ట్ ఇవి ఏం హ్యాండ్స్, మోచేతి వరకు ఉన్న చేతులు, అవునా. ఎప్పుడు కూడా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనము 3.5 ఇంచులు తీసేసుకోవాలి. ఓకే, 3.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క డౌన్ కోసం. ఇప్పుడు హ్యాండ్స్ అంటే ఇక్కడ ఇవే కదా హ్యాండ్స్, ఇవి ఎక్కడ జాయిన్ చేస్తాం, చంక భాగంలో. ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మార్కింగ్ చేసేటప్పుడు ఈ చంక కొలిచినాం, అప్పుడు ఎంత ఉంది మనకి 15 ఇంచులు ఉంది. సో ఈ చేతులకు కూడా చంక 15 ఇంచులే కదా, అంటే 15ల సగం ఎంత, 7.5. ఇప్పుడు 7.5 అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి, 0 అనేది ఈ డౌన్ తీసుకున్నాం కదా ఈ లైన్ పైన పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్. నెక్స్ట్ అదే విధంగా సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి. చాలా మంది మనకి పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు అని కామెంట్ చేస్తున్నారు. సో వారి కోసం అయితే నేను ఇక్కడ వీడియో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇప్పుడు ఇది ఎంత ఉందో అంత లైన్ అయితే గీసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడుగు ఎంత ఉందో, ఇది ఎంత ఉంది, 6.5 ఇంచులకు కొంచెం ఎక్కువ ఉంది కదా, ఇలా మధ్యలోకి పెట్టేసుకొని ఒక లైన్ తీసేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి, ఇందులో గీతలు ఎక్కువ కనబడితే కానీ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. ఇప్పుడు ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాం, అవునా. ఇప్పుడు ఏం చేసినాం, ఇది ఎంత ఉందో మధ్యలకి, ఇది ఎంత ఉందో మధ్యలకి, ఇది ఎంత ఉందో మధ్యలకి, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు ఇది మిడిల్ పాయింట్ కదా, ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఇక్కడికి కలిపేసేయండి, ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇది ఫిట్టింగ్ లైన్ కదా, ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడికి ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి. సో చూడండి, మీ దగ్గర కర్వ్ స్కేల్స్ ఉంటే కర్వ్ స్కేల్స్ వాడండి, లేకపోయినా మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ మూల ఉంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకున్నాం, ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచులు తీసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు తీసేసుకొని ఈ ఫస్ట్ బాక్స్ ఉంది చూడండి, ఫస్ట్ బాక్స్ వరకు సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇదిగోండి ఇదే విధంగా మార్కింగ్ మొత్తం ఆ లైన్ పైన కొంచెం స్ట్రైట్ ఉంది కదా, రౌండ్ వేసేసుకుని ఈ పాయింట్ని కలిపేసుకోండి. ఓకే, ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. మీరు కనుక ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా. ఇప్పుడు ఈ పైన ఉంది చూడండి, ఇది వచ్చేసి మనకి వెనకాల పార్ట్ కోసం, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో ఇది వెనకాలది కదా, ఇది వెనకాల సైడ్ రావాలి. ఇక్కడ లోతు తీస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ రావాలి. ఫ్రంట్ సైడ్ ఎందుకు లోతు తీయాలి అంటే, ఒకసారి మన హ్యాండ్ మూమెంట్ చూడండి, ఇట్లా ముందుకు ఇలా ముందుకు జరుగుతున్నాయి అంటే ఏంటి, ఈ చంక్ అనేది దగ్గర రావడం వల్ల మనకి ఇక్కడ ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రావకుండా ఉండాలి అంటే హ్యాండ్ అనేది లోతు తీసుకోవాలి. అదేవిధంగా వెనకాల సైడ్ మనకి 100లో 99% ముడతలు అయితే రావు, ఫ్రంట్ పార్ట్లోనే వస్తాయి. కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా లోతు తీయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఏ సైజ్ వాళ్ళకి ఈ విధంగా కట్ చేసుకోవాలి అంటే, ఏ సైజ్ వరకైనా హ్యాండ్స్ అయితే ఇదే విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఏం కట్ చేసుకున్నాం, వెనకాల పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఫస్ట్ మనం వెనకాల పార్ట్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాం, అవునా. సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కోసం చూడండి, నేను ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతో నేను పేపర్ పైన అయితే కట్ చేసినాను. ఇది కరెక్ట్గా ఉంది, ఎందుకోసం అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మీకు అయితే కనబడుతుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతో ఇదైతే ఫిట్టింగ్ లైన్ మొత్తం సేమ్. ఇప్పుడు ఎందుకోసం ఈ విధంగా అంటే, ఫ్రంట్ పార్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాం. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలని క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఈ వెనకాల భాగం ఉంది కదా, ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఇలా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పేసినప్పుడు ఏంటి, ఇటు సైడ్ హ్యాండ్స్ క్లాత్, ఈ ప్లేస్ మిడిల్ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి. మరి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అంటే, ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే మనకి 2 మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి. అందులో ఒకటి ఏంటి అంటే స్ట్రైట్ కట్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి మనము క్రాస్ కట్ మెథడ్ అని అంటాం. సో స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే, ఈ బ్లౌజ్ నెక్ ఉంది కదా, ఈ నెక్ యొక్క కింది భాగం ఉంది కదా,
దీన్ని ఈ బొద్దు పాటికి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. కానీ మనం 100లో 95% మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్గా కట్ చేస్తాం. మరి క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఈ పార్ట్ ఉంది చూడండి, ఈ పార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ బొద్దు దగ్గర నుంచి ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, దీన్ని మొత్తం ఒక్కసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసుకున్నాం. ఈ విధంగా అవుట్లైన్ బార్డర్ వేసి ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ అవుట్లైన్ బార్డర్ వేస్తున్నాను. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోనే నేను బ్యాక్ పార్ట్ అయితే డ్రా చేసాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కేవలం ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేయలేదు, ఎందుకంటే ఫ్రంట్ నెక్ తక్కువ ఉంటుంది, బ్యాక్ నెక్ పొడుగు అనేది ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం నెక్ అనేది మార్క్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ కావాలి. సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ కావాలి అంటే అది మన ఇష్టం. కొలతలు తీసుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎక్కడికి ఎవరికి కావాలి అంటే అక్కడి వరకు అయితే తీసేసుకోండి. ఇక్కడ షోల్డర్ జాయిన్ అవుతుంది. సో నాకు 7 ఇంచులు అయితే కావాలి. ఇక్కడ 7 ఇంచులకి మార్కింగ్ ఇలా క్రాస్లో తీసేసుకోండి. ఎలా తీసుకున్నా పర్వాలేదు. 7 ఇంచులు తీసేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మనం పైపింగ్ అనేది వేస్తాం కదా, ఈ పైపింగ్ అనేది వేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత కింది నుండి 1.5 ఇంచుకి మార్కింగ్ తీసేసుకోండి. 1.5 ఇంచుకి మార్కింగ్ తీసేసుకొని ఈ లైన్ పైన సైడ్కి ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ తీసేసుకోండి. అది మనకి ఎంత కావాలి అంటే అంత. చూడండి, మీకు ఈ షేప్ అనేది ఎంత నీట్గా అయితే కనబడుతుందో. ఇది వచ్చేసి మనకి పాన్ షేప్. మీకు ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్లో మార్క్ చేసేసుకోండి. చూడండి, ఇక్కడ మనం అదే పాన్ షేప్ గీసుకున్నాం. ఇక్కడే గీసేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు రౌండ్ నెక్ అంటే రౌండ్ నెక్, స్క్వేర్ నెక్ అంటే స్క్వేర్ నెక్ ఏదైనా తీసేసుకోండి. కానీ ఇక్కడ సైడ్కి మాత్రం 1/2 ఇంచ్ అయితే తీసుకోవడం మర్చిపోద్దు. ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా ఇట్లా యూ షేప్ లాగా వస్తుంది. ఒకవేళ తీసుకోలేదనుకోండి మీకు ఇట్లా గుంజ చేసినట్టుగా అటు యూ షేప్ కాకుండా వీ షేప్ కాకుండా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది చంక కదా, చంక భాగంలో మనం చంక లోతు అనేది తీయాలి. ఎందుకోసం అంటే ఇంతకుముందు నేను హ్యాండ్స్కి చేసేటప్పుడు మనం హ్యాండ్కి చంక లోతు తీయాలి అని చెప్పినాను కదా ఈ ప్లేస్లో. సేమ్ అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి కూడా మనం లోతు అనేది తీయాలి. ఎందుకోసం అంటే ఇక్కడ కూడా సేమ్ మన ముందు మూమెంట్స్ ఉంటాయి కదా, అందుకోసం ఇక్కడ ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం లోతు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసేసుకోండి లోపలికి. ఇది బ్యాక్ పార్ట్ కదా, ఈ బ్యాక్ పార్ట్ కంటే లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్లో ఈ విధంగా కలిపేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి చంక. నెక్స్ట్ మరి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడి ఎంత తీసుకోవాలి అని అది కదా మన మెయిన్ డౌట్. సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి అంటే ఏ సైజ్ అయినా, నా సైజా, నాకంటే చిన్నపిల్లలా, నాకంటే పెద్దవాళ్ళ, ఎవరైనా కూడా ఇక్కడ కింద మనం బ్యాక్ పార్ట్ పొడుగు ఉంది కదా, అక్కడ నుండి 2 ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఎవరికైనా. ఇప్పుడు ఈ విధంగా 2 ఇంచులు తీసేసుకొని ఒక లైన్ అయితే మార్క్ తీసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇప్పుడు ఇంతకుముందు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇలా రౌండ్గా పెట్టి తీసుకున్నప్పుడు మనకి ఎంత ఉంది, 28 ఇంచులు ఉంది అవునా. నడుము కొలత 30 ఇంచుల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకోండి. 28 అంటే తక్కువ ఉంది కదా, అప్పుడు ఈ లైన్ నుండి కిందికి 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఒకవేళ నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది, 32, 31 ఉంది, అప్పుడు ఏం తీసుకోవాలి, 1 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా, 1/2 ఇంచ్ తీసుకున్నా. ఈ 1/2 ఇంచ్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ లైన్ కంటే కింద ఎక్కడైనా తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఎక్కడైనా తీసుకొని ఈ లైన్ పైన ఒక లైన్ తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కేర్ఫుల్గా వినండి. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన ఏ సైజ్ వాళ్ళకైనా ఇక్కడ నుండి 2.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఎవరికైనా. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, సారీ నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది. ఓకే, నడుము కొలత 30 కంటే తక్కువ అంటే ఎంత, 26, 27, 28 అట్లా ఉందనుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి 2.5 ఇంచులు తీసేసుకోండి. లేదు నడుము కొలత 22, 23, 24 అట్లా ఇంకా తక్కువ అంటే చిన్నపిల్లలు, అప్పుడు ఏం తీసుకోవాలి అంటే 2 ఇంచులు తీసేసుకోవాలి. 2 ఇంచులు ఇక్కడ మనకి 27, 28, 29, 30 అట్లా ఉందనుకోండి 2.5. మరి 30 కంటే ఎక్కువ ఉంది అప్పుడు ఏం తీసుకోవాలి అంటే పావులు ఒక 3 ఇంచులు తీసుకోండి. 30 కంటే ఎక్కువ ఉన్న హెవీ చెస్ట్ ఉంటుంది కొందరికి, అంటే నార్మల్గా ఉన్నదానికంటే ఎక్కువ ఉంది అని అనిపిస్తుంది చూడండి, అట్లాంటి వాళ్ళకి 3 ఇంచులు తీసుకున్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత ఉంది, 28 ఇంచులు ఉంది కాబట్టి 30 కంటే తక్కువ ఉంది కాబట్టి 2.5 ఇంచులకి తీసేసుకుంటున్నా. ఇప్పుడు 2.5 ఇంచులు తీసేసుకొని దీన్ని మధ్యలోకి మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఓకే, ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అంటాం. ఇదిగోండి. మరి ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి మనకి 2.5 ఇంచులు తీసేసుకోండి. ఎవరికైనా 2.5 ఇంచులు తీసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క పొడుగు
అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా 2.5 ఇంచులు తీసుకోండి. బాగా పొడుగు కొంత 17 అట్లా పెంచుకుంటారు చూడండి, అప్పుడు 3 ఇంచులు తీసేసుకోండి. సో ఇది ఒక్కటి సెట్ అయింది అనుకోండి, మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదేంటి అంటే ఈ డాట్ అనేది మనకి ఎగ్జాక్ట్గా చెస్ట్ పాయింట్ కింద వస్తుంది. సో చెస్ట్ పాయింట్ కిందికి రావడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది. చాలా మంది షేప్ రావట్లేదు అంటారు. సో మీకు షేప్ రావకపోవడానికి కారణం ఇది ఒకటి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో షేప్ రావట్లేదు అంటే ఇది ఒక్క పాయింట్ కరెక్ట్గా లేకపోతే మీకు షేప్ అనేది రాదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ నుండి ఇటు సైడ్కి 1 ఇంచ్ తీసేసుకోండి, ఇటు కార్నర్కి 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ని మనము స్కేల్తో కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. క్లియర్? కానీ కొందరు ఏమంటారు అంటే ఇక్కడ చెస్ట్ పార్ట్ టైట్గా లేకుండా లూజ్ ఉంటుంది అని అంటారు. సో అలాంటి ఏంటి అంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంటే ఈ పొడుగు పెరగడం వల్ల ఈ పొడుగు ఎక్కువ ఉన్నది అనుకోండి, అప్పుడు మనకి చెస్ట్ అనేది లూజ్ ఉంటుంది. అప్పుడు ఈ లైన్ ఉంది కదా, దీన్ని కొంచెం పైకి జరిపేసుకోండి, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకొందరు ఏమంటారు అంటే ఇక్కడ కింద మనకి పెద్ద పట్టి అని ఉంటుంది చూడండి, అంటే ఏంటి షేప్ బెల్ట్. ఆ షేప్ బెల్ట్ చెస్ట్ పైకి ఎక్కొస్తుంది అంటారు. అప్పుడు ఏంటి అంటే ఈ పొడుగు అనేది సరిపోకపోతే మీకు షేప్ బెల్ట్ అనేది పైకి ఎక్కొస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ పొడుగు అనేది కొంచెం కిందికి పెంచుకోవాలి. అది డిఫరెంట్ కండిషన్లో. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలా మంది హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. సో ఆ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటు ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని, ఇక్కడ ఏం తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఇలా తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో. నెక్స్ట్ అదే విధంగా సైడ్, ఇప్పుడు ఈ కుర్తా అనేది ఇట్లా వేసేస్తాం కదా, అంటే లోపలికి క్లాత్ ఎక్కువ అవుతుంది, అప్పుడు మనకి సైడ్ జాయింట్స్కి ప్రాబ్లం అవుతుంది. అప్పుడు 30 కంటే తక్కువ, నడుము కొంత 30 కంటే తక్కువ ఉంటే ఒక 1/2 ఇంచు, 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే మనకి సెట్ అవుతుంది. నెక్స్ట్ డాట్స్ కూడా మార్కింగ్ పెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత ఉందో చూసుకోండి, ఇది ఎంత ఉందో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క పొడవు 2.5 ఇంచులు తీసేసుకోండి. ఓకే, 2.5 ఇంచులు తీసేసుకుంటే సైడ్కి ఎంత తీసుకోవాలి అంటే సైడ్కి ఇది ఒక 1/4 ఇంచు తీసేసుకుంటే మనకి డాట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది సెకండ్ డాట్. నెక్స్ట్ థర్డ్ డాట్ వచ్చేసి ఇప్పుడు ఇది 2 ఉంది కదా, దీనికి ట్రయాంగిల్లో తీసేసుకుంటే సరిపోతుంది. దీని యొక్క పొడుగు 3.5-4 ఇంచులు తీసేసుకొని సైడ్కి దీనికి కూడా ఇటు 1/4 ఇంచు తీసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇది 3 డాట్స్. ఇంకొందరు ఏంటి మనకి 4th డాట్ కావాలి అంటారు కదా, ఆ 4th డాట్ కోసం ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్గా తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 4th డాట్. ఇది ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మీరు వద్దన్నా కూడా చాలా నీట్గా అయితే కుదురుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, షేప్ బెల్ట్ కావాలి. మరి షేప్ బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా, మిగతా ఏ ప్లేస్లో మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో దీనికోసం కిందికి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, నేను దీన్ని కూడా కిందికి మార్జిన్ అయితే తీసేసుకుంటా. ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనము పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి లైనింగ్ ఉండాలి కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి పోతుంది, అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు. ఇదిగో చూడండి, ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఎంత ఉందో అంత పొడుగు అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదేమో హుక్స్ సైడ్, ఇదేమో సైడ్ జాయింట్ సైడ్. ఈ హుక్స్ సైడ్కి అంటే ఇది ఇక్కడ వస్తుంది కదా, ఈ హుక్స్ పట్టి కింద వస్తుంది కదా, ఈ హుక్స్ పట్టి దగ్గర దీని యొక్క పొడుగు వచ్చేసి మనము 3.5 ఇంచులు అయితే తీసేసుకోండి. అదేవిధంగా ఇటు సైడ్ జాయింట్స్ ఉంది కదా, ఈ సైడ్ జాయింట్ దగ్గర 3 ఇంచులు తీసేసుకోండి. ఈ 2 పాయింట్స్ దగ్గర తీసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ ఏది, ఇదే కదా, ఈ డాట్ ఎక్కడ ఉంది, ఇక్కడ నుండి 4 ఇంచుల ప్లేస్లో వచ్చేసింది. సేమ్ అదే 4 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ ప్లేస్లో దీని యొక్క పొడుగు 2.5 లేదంటే 2.25 ఇంచులు తీసేసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొందరు ఏంటంటే చెస్ట్ యొక్క కింది భాగంలో ముడతలు వస్తున్నాయి అంటారు. సో చెస్ట్ యొక్క కింది భాగంలో పెద్ద పట్టి ముడతలు వస్తున్నాయి అన్నప్పుడు ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకున్నాం అనుకోండి, మనకి పెద్ద పట్టి అనేది ముడత లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా? లేదు ఇంకొందరు ఏమంటారు అంటే నాకు షేప్ బెల్ట్ సైజు పెద్దగా ఉంది మొత్తం తగ్గించండి అని అన్నప్పుడు 1/2 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. 3, 2.5, 2 ఇంచులు అట్లా తీసేసుకుంటే మీకు షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కంప్లీట్గా కొలతలతో ఏ విధంగా కట్ చేసుకోవాలి అని. సో మీకంటే ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.